శ్మశానాలు లేవన్నారు. ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో మంచినీళ్లు లేవు అన్న దగ్గర ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ 24 గంటల్లో అది 20 లక్షల బోరా 30 లక్షల బోరా అన్నది ఇక్కడ ఇది కాదు. 24 గంటల్లో ఏదో ఒక రకంగా ఏ ఊర్లో కూడా నీళ్లు లేవు అనేది లేకుండా చేస్తాం ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో. అలా కాకుండా ఏ ఊరైనా నీళ్ళుంది అంటే మీరు చేతులెత్తి ముందుకు వచ్చి చెప్పచ్చు. ఏ ఊర్లో అయినా నీళ్ళు ప్రాబ్లం ఉంది అంటే వచ్చి చెప్పండి. ఎందుకంటే ఇటువంటి పనులు చేయడానికే పేద ప్రజలకి ఇది అనవాయితీగా వస్తున్న ఆచారం ఈ పార్టీలో కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో మంది అమ్మా మేము 83 నుంచి ఈ పార్టీని కనిపెట్టుకొని ఉన్నామని చెప్పి నా దగ్గర వచ్చి చెప్తుంటాడు. అంటే కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. ఈ కార్యకర్తలు ఎంతో కష్టాన్ని భరించారు, అవమానాన్ని భరించారు. ఈ రోజు తిరిగి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, అలాగే ఎంపీ వేమిరెడ్డి గారి ప్రోత్సాహం, ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు మీ అందరూ నాతో కలిసి నడిచి 54,000 మెజార్టీతో నన్ను గెలిపించాం. మీకందరికీ ప్రజలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా నేను మీకందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను. మన కోవూరు నియోజకవర్గం ఎంతో చైతన్యవంతులున్న నియోజకవర్గం. ఇక్కడ గ్రామ స్థాయి నాయకుడి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడి వరకు అందరూ కూడా చైతన్యవంతులు. కానీ కొత్త పాత కలయికలతో మనం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో అడుగులు ముందుకేస్తూ ఉన్నాం. ఇందులో ఎన్నో ఒడుదుడుకులు ఉంటాయి. పాత వాళ్ళు ఎన్నో కష్టాలు ఓర్చుకొని ఉంటారు. కొత్త వాళ్ళు ఈ రోజు వచ్చారు. కానీ నేను మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఇది వరకు ఈ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు ఏ పార్టీలో ఉన్నారు, తర్వాత ఏ పార్టీకి వచ్చారు. మొన్న కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ఎటువంటి కల్మషం లేకుండా పార్టీని తన భుజాలు